ద్వారా మన తలలలో ఉన్నటువంటి బువ్వ ఎత్తుకపోయారు. 10% రిజర్వేషన్ అక్రమంగా అమలు చేసుకుంటూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల నోట్లో మట్టి పోసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభానే 6.98%. అటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఇలా మనందరి నోట్లే మన పిల్లల నోట్లో మట్టి పోసిర్రు. మొన్న డిఎస్సిలో కట్ ఆఫ్ ఎంత అయిందమ్మే? డిఎస్సి రాసిన ఎవరన్నా? డిఎస్సిలో కట్ ఆఫ్ ఎంత వచ్చింది? బీసీ మీరు బీసీ కట్ ఆఫ్ 70 వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 50 వచ్చింది. చూడు, 50 మార్కులు వచ్చిన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్లో ఉద్యోగము, 70 మార్కులు వచ్చిన మన బిడ్డకు ఉద్యోగం లేదు. సో ఈ రకంగా పట్టబగటి ఉద్యోగాల దోపిడీ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అనుకున్నాం. కానీ నిధులు కాంట్రాక్టర్ల పాలవుతున్నాయి, నియామకాలేమో అప్పర్ కాస్ట్ పాలవుతూ ఉన్నాయి. ఇక మనకు భూములే లేని నీళ్ళు అడికేని వస్తాయి. ఇక్కడ మీరు చూడండి సోదరులారా, ఈ పాంప్లెట్లో జర దమ్మున్నోళ్ళు మాత్రమే చదవాలి. ఈ పాంప్లెట్ ఎవరు పడితే వాళ్ళు చదవకూరి, దమ్మున్నోళ్ళు మాత్రమే చదువురు ఈ పాంప్లెట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 10,99,574 మంది రెడ్లు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు వాళ్ళంటే 43 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముదిరాజులు ఎంత ఉన్నారంటే రెడ్ల కంటే డబుల్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 24 లక్షల మంది రెడ్లు ఏది ముదిరాజులు ఉంటే వాళ్ళ నుంచి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నారు. వాస్తవానికి ముదిరాజులు 8 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఒక్కడే అయింది. వీళ్ళు రెడ్లు 3 ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటే 43 మంది అయింది. ఈ రకంగా రాజకీయాల్లో దోపిడీ, ఉద్యోగాల్లో దోపిడీ, నిధుల కాడ దోపిడీ, అన్నిటికాడ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ బీసీ సోదరులంతా కూడా ఏకమై ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి దోపిడీని అడ్డుకోకపోతే మనకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకోసమే బీసీల రాజకీయ యుద్ధ పేరి ఆర్ట్స్ కాలేజ్ మైదానం ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఆదివారం రోజు ఉంది. సోదరులారా, మన యూనివర్సిటీ బీసీ బిడ్డలంతా మీరు సంఘాలను పక్కకు పెట్టుకుని, మీరు కులాలను పక్కకు పెట్టుకుని మనం అంతా బీసీలమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బీసీలుగానే మాత్రమే రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా ఆ రోజు ఈ యుద్ధ పేరుకి తరలి రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ పాంప్లెట్ ఒకసారి మీరు చదివి ఇంకోరు మన బీసీ బిడ్డలకు, మన ఎస్సీ బిడ్డలకు, మన ఎస్టీ బిడ్డలకు తెలియజేయండి ఇదంతా జరుగుతున్నటువంటి దోపిడీ. సో ఇవాళ ఎవరి పాలు తింటే నయం ఉండే, కానీ అక్రమంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చడానికేమో 30-40 ఏళ్ళు పట్టింది. వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటారు 3 నిమిషాలలో తీసుకున్నారు. మనకు 50% రిజర్వేషన్ దాటుతుందని 27%, కానీ వాళ్ళకు మాత్రం లిమిట్ దాటిపోయి 60% పోయినా. ఇక్కడ ఇంకోటి గమనించాలి, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% ఎస్సీ ఎస్టీ బీసీలో పోగా మిగిలిన 50లోంచి 10% వాళ్ళకు, కానీ 100లోంచి 10 తీసుకుంటా ఉన్నారు. మొన్న డిఎస్సిలో వాళ్ళకు 100కి 5 రావాల్సి ఉండే, కానీ 10 ఎత్తుకొని పోయారు. సో కాబట్టి సోదరులారా, ఇది రేపు మనకు ఉద్యోగాలు రావాలన్నా, రేపు మన కోట మనకు దక్కాలన్నా ఖచ్చితంగా మనం ఈ యుద్ధ పేరులో పాల్గొని మన వాయిస్ వినిపించాల్సిందే. దానికోసం మీరందరూ తరలి రావాలని కోరుకుంటూ, మళ్ళా ఇప్పుడు ఈసారి చదువుకొని వచ్చే జన్మలో చూద్దామనేటువంటి ఆలోచన ఏం చేయకూడదు. ఎందుకంటే జన్మ ఉందో లేదో ఇవ్వని తెలియదు. ఏం చేసినా ఈ జన్మలే, మళ్ళా జన్మ లేదు గుర్తుపెట్టుకొని మన జాతుల కోసం మనం పోరాటం చేయాలి. ఇక్కడ స్వాతంత్రోద్యమం చేసినాం, తెలంగాణ విముక్తి పోరాటం చేసినాం, స్వాతంత్ర పోరాటాలు అయిపోయినాయి, విముక్తి పోరాటాలు అయిపోయినాయి, తెలంగాణ పోరాటం అయిపోయింది. మిగిలింది బీసీల పోరాటం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి బీసీ సోదరులను, ఎస్సీ సోదరులను, ఎస్టీ సోదరులందరినీ కూడా ఈ సభకు ఆహ్వానిస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, హలో బీసీ చలో వరంగల్, హలో బీసీ చలో వరంగల్, హలో బీసీ చలో వరంగల్, హలో బీసీ చలో వరంగల్. జై తెలంగాణ, జై తెలంగాణ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.